హలో గాయ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో ఒక 3D మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు ఒక 2D డ్రాయింగ్ రిఫరెన్స్ కోసం కావాలి. సో ఐదర్ అది మనం మాన్యువల్గా డిజైన్ చేయొచ్చు, లేదా సిస్టమ్ జనరేటెడ్ అయి ఉండొచ్చు. సో ఐదర్ మీరు మాన్యువల్గా జనరేట్ చేసి దాన్ని మీరు సిస్టంలో 3D మోడల్గా కన్వర్ట్ చేసి దాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇవ్వాలి అంటే మనం మాన్యువల్గా గీసింది పనికిరాదు. సో మనం గీసిన 3D మోడల్ని 2D డ్రాయింగ్ లాగా కన్వర్ట్ చేసి వాటి నుంచి వాటి వ్యూస్ అండ్ వాటికి డైమెన్షన్స్, వాటి అనోటేషన్స్ అన్నిటిని మనము ఒక వర్క్ బెంచ్లో డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఆ వర్క్ బెంచ్ పేరే డ్రాఫ్టింగ్ వర్క్ బెంచ్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది డ్రాఫ్టింగ్. ఇప్పటిదాకా మనము 2D డిజైనింగ్, 3D మోడలింగ్, 3D అసెంబ్లీ అండ్ షీట్ మెటల్ డిజైనింగ్ కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు డ్రాఫ్టింగ్ నేర్చుకుంటున్నాం. సో ఈ డ్రాఫ్టింగ్ ఎలా ఓపెన్ చేస్తాం, ఆ ఇంటర్ఫేస్లో ఏమేమి టూల్ బార్స్ ఉంటాయి, ఎలా మనము షీట్ని మనం జనరేట్ చేస్తాం, ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, స్టార్ట్ చేద్దాం. మనకి డ్రాఫ్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి స్టార్ట్ ఆప్షన్లో, మెకానికల్ డిజైన్ ఆప్షన్లో అన్ని ఇంటర్ఫేసెస్ మీకు ఇక్కడే కనిపిస్తాయి. ఇందులోనే మీకు డ్రాఫ్టింగ్ కూడా ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి డ్రాఫ్టింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో అంతకంటే ముందు మనకు ఒక 3D మోడల్ అనేది కావాలి. సో దాన్ని 3D మోడల్ని 2D కన్వర్ట్ చేయడం కోసం సో ఆల్రెడీ నేను డిజైన్ చేశాను. ఆ 3D మోడల్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్. ఫైన్. ఇది నేను డిజైన్ చేసిన 3D మోడల్. సో ఇప్పుడు మనం ఈ 3D మోడల్ని 2D డ్రాయింగ్కి కన్వర్ట్ చేద్దాం. సో ఆ ఇంటర్ఫేస్కి వెళ్ళడానికి ఇందాక చూసినట్లుగా స్టార్ట్ ఆప్షన్లో మెకానికల్ డిజైన్, డ్రాఫ్టింగ్. అండ్ డ్రాఫ్టింగ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక చిన్న పాపప్ ఓపెన్ అవుతుంది. సో న్యూ డ్రాయింగ్ క్రియేషన్ అని ఒక పాపప్ ఉంది. సో ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు ప్లెయిన్ షీట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్, ఆల్ వ్యూస్, ఇంకా టాప్, లెఫ్ట్, ఫ్రంట్, ఇవన్నీ వ్యూస్ అని మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఆ డ్రాయింగ్ లాగా మీకు వ్యూస్ డైరెక్ట్గా జనరేట్ అయిపోతే క్లిక్ చేసి మనం ఓపెన్ చేసినట్లయితే. కానీ మనకి ప్లెయిన్ వ్యూ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ కింద మీరు చూడొచ్చు ఇక్కడ స్టాండర్డ్స్గా అంటే దాని మెజర్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మీరు ఏదైనా చేంజ్ ఉన్నా కానీ A3 ISO పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి డ్రాయింగ్ షీట్స్ యూజువల్గా A3 సైజ్లో ఉంటాయి. సో అండ్ పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్లో మీరు ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. గ్లోబల్ స్కేల్ కూడా 1:1. సో క్లిక్ ఆన్ పేజ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది విత్ ఎ ప్లెయిన్ పేజ్. యాక్చువల్లీ మీకు ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇలా కాకుండా మీకు ఒక మొత్తం గ్రిడ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇలా ఉంటుంది. సో మీరు కావాలంటే అలా ఉంచుకోవచ్చు, లేదంటే మీకు క్లీన్గా కనిపించాలి అనుకుంటే మీరు ఆ గ్రిడ్స్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ గ్రిడ్స్ ఏంటంటే జస్ట్ మీరు గీసిన డ్రాయింగ్ కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను గ్రిడ్స్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మనం షీట్ బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. అంటే షీట్ యొక్క బార్డర్స్, ఇంకా టైటిల్ బాక్స్ అవన్నీ డిజైన్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఎడిట్లో కింద మనకి షీట్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఓపెన్ అయింది షీట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. వీటికి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో ఇందులో మనము ఫ్రేమ్ అండ్ టైటిల్ బ్లాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది మీకు డైమెన్షనింగ్ టూల్ బార్లో ఉంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇది ఒక ఇంటర్ఫేస్ చిన్న పాపప్ ఓపెన్ అయింది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ ఉన్నాయి. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్. లేదు ఇంకా వేరే మోడల్ చూసుకోవాలంటే వేరే మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, పాత మోడల్ని మనం డిలీట్ చేసి కొత్త మోడల్, వేరే మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పాత మోడల్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ పాత మోడల్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లై అని ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మోడల్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఇంకొక మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాల్సిన మోడల్. ఇక్కడ 3-4 ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని సిస్టమ్స్లో మనకు సపోర్టబుల్ ఉంటే ఇంకా మోడల్స్ వస్తాయి. సో ఇది నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మనకి కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, డ్రాన్ బై, డ్రాయింగ్ టైటిల్, ఇవి మనం ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, మీ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. సో ప్రాజెక్ట్ డ్రాఫ్టింగ్ అనే శాంపుల్గా నేను
దీనికి నేమ్ ఇచ్చాను. సో ఇది డిఫాల్ట్గా ఉంచేయచ్చు. అండ్ ఇంకేమైనా మీరు చేంజెస్ చేయాలనుకుంటే చెక్ బై ఏదైనా మీకు ఇక్కడ కనిపించే టెక్స్ట్ అయినా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ చేంజ్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇలా మనం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, సైజ్, డ్రాయింగ్ నెంబర్, ఇవన్నీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మన షీట్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పక్కన మీరు చూడొచ్చు. అండ్ ఇవన్నీ మీకు ఇప్పుడు అవసరం రాకపోవచ్చు. డ్రాయింగ్ గీసేసిన తర్వాత మనం ఏదైనా ఇంకా సపరేట్గా మనం ఎనోటేషన్స్, మన డ్రాయింగ్ సింబల్ కానీ మన సిస్టమ్ ఐకాన్ కానీ ఏదైనా సపరేట్గా మనం మెన్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడున్న టూల్స్ కూడా మీరు షీట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం డిజైన్ అవుతాయి అనమాట. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి మీకు. అండ్ మీరు తర్వాత మీరు వ్యూస్ని జనరేట్ చేసినప్పుడు ఇవేమి డిస్టర్బ్ కావన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే మీరు డిజైన్ చేశారో, ఎలా అయితే మీరు ఇంప్లిమెంట్ చేశారో అలాగే ఉండిపోతాయి. సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం మన వర్కింగ్ ఇంటర్ఫేస్కి. సో వర్కింగ్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోవాలంటే ఎడిట్ ఆప్షన్లో సేమ్ వర్కింగ్ వ్యూస్ అనే ఆప్షన్ ఉంది. ఎక్కడైతే మీరు షీట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడే వర్కింగ్ వ్యూస్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన వర్కింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీ టూల్స్ చేంజ్ అయ్యాయి చూడొచ్చు మీరు. సో మనము డిజైన్ చేసిన 3D మోడల్ నుంచి 2D డ్రాయింగ్స్ కన్వర్ట్ చేయాలి అంటే మనకి మెయిన్ యూజ్ అయ్యే టూల్ బార్ వ్యూస్ టూల్ బార్. ఇది వ్యూస్ టూల్ బార్. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒక పార్ట్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఒక వ్యూ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో దానికోసం యూజ్ అయ్యే టూల్ ఫ్రంట్ వ్యూ. ఒక వ్యూ సెలెక్ట్ చేసుకోండి, ఫ్రంట్ వ్యూ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి మనం ఆ 3D పార్ట్లోకి వెళ్ళాలి. సో 3D పార్ట్లోకి వెళ్ళి దాని నుంచి వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా వెళ్ళాలి అంటే విండోస్ అనే మెనూ టూల్ బార్లో క్లిక్ చేసుకొని అక్కడ నుంచి మన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము మోడల్ దగ్గరికి వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే నేను మౌస్ పెట్టాను, దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకి సైడ్లో మీరు చూడవచ్చు ప్రివ్యూ కనిపిస్తుంది. ఒక వ్యూ అనమాట అది. ఏ సైడ్ని మీరు ఫ్రంట్ వ్యూ కన్సిడర్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని నుంచి మనకి మిగతా వ్యూస్ జనరేట్ అవుతాయి. సో కేర్ఫుల్గా మనకి డిజైనింగ్లో బెస్ట్ వ్యూ ఏదో సెలెక్ట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఒక పొజిషన్లో పెట్టి సైడ్కి పక్కన ఒక క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డ్రాయింగ్లా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం దాని వ్యూస్ని జనరేట్ చేయాలి. సో ప్రొజెక్షన్ వ్యూ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఆ డ్రాయింగ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే దాని వ్యూ ప్రొజెక్ట్ అయిపోతుంది. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ వ్యూ, లెఫ్ట్కి వెళ్తే రైట్ సైడ్ వ్యూ. మీకు తెలిసిన కాన్స్టెంట్స్ ఇవన్నీ. సో ఈ సైడ్లో మనకి ఏం కనిపించట్లేదు. సో మనము రైట్ సైడ్ వ్యూ తీసుకుందాం. అండ్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, డ్రాయింగ్ ఒక లెఫ్ట్ సైడ్కి క్లిక్. మీరు మొత్తం హోల్ ఇంటర్ఫేస్లో ఎక్కడైనా మీరు ఆ డ్రాయింగ్ని మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. కానీ మనకి జనరేట్ అయ్యేది మాత్రం షీట్, మనం ఏదైతే బార్డర్ గీసామో ఆ షీట్లోనే మనకి అన్నీ జనరేట్ అవుతుంది. మన తర్వాత సేవ్ చేసినప్పుడు కూడా ఆ షీట్ లోపల మాత్రమే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇది సైజ్ పెద్దగా అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్కేల్ 1:2 ఇచ్చారంటే ఓకే. మనం గీసిన డ్రాయింగ్కి 1:2 సైజులో, అంటే హాఫ్ సైజులో మనకి డ్రాయింగ్ ప్రొజెక్ట్ అయిపోతుంది. సేమ్ అన్నిటి ప్రాపర్టీస్ మార్చుకుందాం. రైట్ క్లిక్ ప్రాపర్టీస్. సో మూడిటి ప్రాపర్టీస్ నేను చేంజ్ చేశాను 1:2 స్కేల్ కింద. అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక్కటి మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంది. అంటే ఇదేంటంటే దీన్ని మనం సెలెక్ట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ చేయండి, ఇది ఆరెంజ్లో కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు మనము చేంజెస్ తీసుకున్నా కానీ మనకి ఇది మాత్రమే ఎడిటింగ్ చేయగలుగుతాం. అండ్ వీటిని మనం ఎడిటింగ్ చేయలేము. వై? బికాస్ సెలెక్ట్ కాలేదు కాబట్టి. సో ఏదైతే మనం వ్యూ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మనం ఎడిటింగ్ చేయగలుగుతాం. అంటే మనము మీకు నెక్స్ట్ చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ టూల్ బార్ గురించి చూద్దాం. ఇవి మీకు షీట్ మెటల్లో యూజ్ అవుతాయి, అంత యూజ్ కాదు, ఇక్కడ అంత యూజ్ కాదు. అండ్ ఇప్పుడు మనకు యూజ్ అయ్యేది ఆక్సిలరీ వ్యూ. ఇదేంటి అంటే పర్టికులర్ సైడ్ నుంచి చూస్తే మనకి అది ఎలా కనిపిస్తుంది మోడల్ అనేది మనము
జనరేట్ చేయొచ్చు. సో నేను ఆ లైన్ క్లిక్ చేశాను. ఆ వ్యూలో చూస్తే మనకి మోడల్ ఎలా కనిపిస్తుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. క్లిక్. సో ఆ వ్యూ నుంచి మనం సెలెక్ట్ చేసిన ప్లేన్ నుంచి చూస్తే మనకి మోడల్ ఈ వ్యూలో కనిపిస్తుంది. సో ఇలా వ్యూ జనరేట్ చేయాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐసోమెట్రిక్ వ్యూ. ఐసోమెట్రిక్ వ్యూ అంటే మీకు తెలిసిందే. సో ఐసోమెట్రిక్ వ్యూ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇందాకల్లాగా విండోస్ ఆప్షన్, మోడల్, అండ్ మన ఏ వ్యూలో మనకి ఐసోమెట్రిక్ కావాలి, 3D వ్యూ ఎలా మనం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇలా కావాలనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ ఇలా పెట్టి సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మోడల్. సో నాకు ఇట్లా మోడల్ నేను 3 ఐసోమెట్రిక్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడైనా క్లిక్ చేసి ప్లేస్ చేసి జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి డ్రాయింగ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని డిలీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ టూల్ బార్ అడ్వాన్స్డ్ ఫ్రంట్ వ్యూ అని ఉంది. దీనికి ఫ్రంట్ వ్యూకి డిఫరెన్స్ ఏం లేదు. ఇదేంటి అంటే క్లిక్ చేసిన వెంటనే మనకి స్కేల్ చూపిస్తుంది, పారామీటర్స్. ఫ్రంట్ వ్యూ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, పారామీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు, స్కేల్ కానీ. ఇందాక మనం ప్రాపర్టీస్లో చేంజ్ చేసినట్టు కాకుండా డైరెక్ట్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇందాకలాగా వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వ్యూలోకి కన్సిడర్ చేసుకొని ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. సో ఇందాక కానీ స్కేల్ కనుక మార్చుంటే మనకు ఆ స్కేల్ ప్రిఫరెన్స్లో వచ్చేసేది అనమాట ఆటోమేటిక్గా. సో అడ్వాన్స్డ్కి నార్మల్ ఫ్రంట్ వ్యూకి అదే డిఫరెన్స్, దానికి నుంచి ఏం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ టూల్ బార్స్ గురించి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.